ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్లాగైనా గెలవాల్సిందే అని అటు చంద్రబాబు వర్గం, ఇటు జగన్ వర్గం 2 కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీళ్ళకి ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్‌గా మారిపోయింది. ఎందుకంటే మీకు అబ్జర్వ్ చేస్తే అటు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ఈ ప్రాంతాన్ని కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి తన గ్రిప్‌లో పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తున్నారు. అంటే ల్యాండ్ స్లైడ్‌లు ఏమన్నా పోయిన ఎన్నికల్లో లాగా జరిగితే తప్ప జనరల్‌గా ఎట్లా ఉంటదంటే గ్రేటర్ రాయలసీమ కంప్లీట్‌గా వైసీపీ అనండి, కాంగ్రెస్ అనండి వీళ్ళ యొక్క హస్తగతమై ఉంటుంది ఎన్నో దశాబ్దాల నుంచి. ఆ తర్వాత అటు నెల్లూరు, ప్రకాశం అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి కోస్తా, గుంటూరు గాని, ఆ తర్వాత విజయవాడ, కృష్ణా ప్రాంతాలు గాని, ఆ తర్వాత ఈస్ట్, వెస్ట్ గాని ఇవన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశం కాస్త గట్టి గ్రిప్ ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రం కంప్లీట్ గ్రిప్ తెలుగుదేశం ఉంటుంది. ఎట్లా అయితే గ్రేటర్ రాయలసీమ మీకు వైసీపీకి, జగన్‌కి స్ట్రాంగ్ ఎడ్జ్‌గా కనిపిస్తుందో, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం గతంలో తెలుగుదేశం పార్టీకి ఆ లెవెల్‌లో స్టిక్ ఆన్ అయ్యి ఉండేది. కానీ మొన్న ఎన్నికల్లో ఏమైందంటే ఇక్కడ 34 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. అందుకు గాను 28 మాత్రమే 28 సీట్లు వైసీపీ గెలుచుకుంటే 6 మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. సో ఈసారి ఎన్నికల్లో ఇది అత్యంత కీలకంగా మారుతుంది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన టైంలో తీసుకుంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడుకి తక్కువ సీట్లు ఇవ్వాలి. కానీ 34లో 28 జగన్కి ఇవ్వడం అనేది బిగ్గెస్ట్ నెంబర్గా కనిపిస్తుంది. ఆ నెంబర్ని మళ్ళీ గ్రాప్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తుంటే ఈసారి మళ్ళీ అది జరగకూడదు, ఆ 28 మాకు రావాలి అనేది చంద్రబాబు నాయుడు అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే సభలన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ మత్స్యకార ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఉంటుందో ఈ ఇటువైపు శ్రీకాకుళం అటువైపు అక్కడంతా కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి గండి కొట్టింది జనసేన పార్టీ ఓటు బ్యాంక్. జనసేనకి విపరీతమైనటువంటి ఓట్లు పడ్డాయి ఈ మత్స్యకార వర్గాలకు సంబంధించి ఈ యాత్రలో. అయితే విశాఖ జిల్లా ఇప్పుడు ఎటువైపు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర పార్టీని ఆదరిస్తూ వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో అధికారంలో రాపోయినా ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీ తన ప్రాబల్యాన్ని నిలుపుకునేది. కానీ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. అయితే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు నాయుడు ఈ నెల 22 నుంచి ఏకంగా 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఎన్నికల పరిసరం నిర్వహించారు. మరోవైపు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో తలెత్తిన అసంతృప్తులు చల్లార్చే ప్రయత్నం చేశారు. సక్సెస్ కూడా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యారు. తన బస్సు యాత్రని ఉత్తరాంధ్రలో ముగించి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరిట నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేసరికి రూపు మార్చింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ప్రజలను చైతన్యవంతం పరిచే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్రలో 28 స్థానాలు దక్కాయని చెప్పుకున్నాం. ఈసారి కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. అందుకే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలతో పాటు అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి పెద్దగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే వైసీపీ వెనకబడిందో అక్కడికి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తారు.